అమరావతి అమరావతి అనేది ఏ ముహూర్తాన మొదలెట్టారో కానీ మొత్తం మీద అది ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదాల చుట్టూ అయితే అంటే అందరికీ ఆమోదయోగ్యంగా లేకుండానే వెళ్తూ ఉంది. ఒకటి ఎంచుకున్న ప్రాంతం కావచ్చు, రెండు దాని చుట్టూ ఏదో పెద్ద మహానగరం అని ఇస్తున్నటువంటి ఒక రకమైన బిల్డప్లు కావచ్చు. కారణం ఏమైతే ఏముంది కానీ అది ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అయిపోతూ ఉంది. ఎప్పుడో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ల కిందట ఎప్పుడో మొదలెట్టారు. ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఈ క్రమంలో 2019కు ముందు అమరావతికి అప్పు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు 3,500 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. బట్ ఆ ప్రాసెస్ అయ్యేలోపా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన మాకేమీ ఆ పేరు మీద అప్పు అవసరం లేదని చెప్పి వాళ్ళు ఏమీ తీసుకోలే. అండ్ వాళ్ళు సపరేట్ రాజధాని కాన్సెప్ట్ తోటి వాళ్ళు వచ్చారు, విశాఖపట్నం రాజధాని అని. సరే, వాళ్ళ కాన్సెప్ట్ పక్కకు పోయి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అమరావతి మళ్ళీ అప్పు ఇవ్వడానికి రెడీగా వచ్చింది. వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించారు, విడతల వారీగా డబ్బులు ఇవ్వబోతున్నారు. ఒక రకంగా అమరావతి పూర్తిగా ప్రపంచ బ్యాంకు వాళ్ళ అప్పు తీరేంత వరకు ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలోనే ఉండబోతూ ఉంది. దానికి వాళ్ళు విడుదల చేయబోయే డబ్బులు కూడా విడతల వారీగానే ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఇక్కడికి వస్తారు, వాళ్ళు చెక్ చేస్తారు, వాళ్ళు మానిటర్ చేస్తారు, వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు, వాళ్ళు కొన్ని బెంచ్ మార్క్స్ సెట్ చేస్తారు. అవన్నీ రీచ్ అవుతూ పోతూ ఉంటే డబ్బులు రిలీజ్ చేస్తారు అని చెప్పి తాజాగా ప్రపంచ బ్యాంకుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగినటువంటి రుణ ఒప్పందంలో కూడా ఈ అన్ని అంశాలు మెన్షన్ చేసి ఉన్నాయి. మొత్తం వాళ్ళే మానిటర్ చేస్తారు, విడతల వారీగానే అప్పు ప్రతిదీ కూడా వాళ్ళ కనుసన్నలోనే జరగబోతుంది. అండ్ వెరీ సూన్ అమరావతి పేరు మీద ప్రపంచ బ్యాంక్ అనేది రుణం విడుదల చేయబోతుంది అని చెప్పి కూడా కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఈ క్రమంలో అమరావతి మీద మళ్ళీ ప్రపంచ బ్యాంకుకు కంప్లైంట్స్ వెళ్ళాయట. ఈసారి కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి, కొందరు మేధావుల నుంచి వెళ్ళాయట. ఆ ఆర్గనైజేషన్స్ ఏంటి, ఆ మేధావులు ఏంటి అన్నది తెలియదు కానీ బట్ అమరావతి మీద అబ్జెక్షన్స్, అమరావతి మీద కంప్లైంట్స్ అయితే ప్రపంచ బ్యాంకుకి అయితే చేరినాయి. మరి ప్రపంచ బ్యాంకు ఈ కంప్లైంట్స్ మీద ఏం చేస్తుంది అన్న విషయం తెలియదు కానీ ఎందుకంటే అంతా ఫినిష్ చేసి అప్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు ఈ కంప్లైంట్స్ మరి వాళ్ళ మీద ఏమైనా ప్రభావం చూపుతాయా అంటే రాబోయే రోజుల్లో సమాధానం దొరకాలి. బట్ దీని పేరు మీద వెళ్ళినటువంటి కంప్లైంట్స్ ఏంటి, అది వరద ప్రభావిత ప్రాంతం, అది అంత వర్కౌట్ అవ్వదు. అండ్ అక్కడ సామాజికంగా సమస్యలు, ఆర్థిక సమస్యలు, నెక్స్ట్ పర్యావరణ సమస్యలు అన్నీ ఉంటాయి. పర్యావరణానికి సంబంధించి ఇబ్బంది, సామాజిక పరంగా కనుక సమతుల్యత ఉండదు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అండ్ వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్నది, అది అక్కడ సేఫ్టీ కాదు. అండ్ అక్కడ భూములు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో రైతులు, వాళ్ళు నష్టపోయారు. ఆహార భద్రతకు సమస్య అది కారణమైంది, కారణం అవ్వబోతోంది. ఆహార భద్రత అదొక ఇష్యూ, అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు నష్టపోయారు, అదొక ఇష్యూ. జీవనోపాధి పోయింది, ఇదొక ఇష్యూ. పర్యావరణ సమస్య, సామాజిక సమస్య, ఆర్థిక సమస్య, దీని చుట్టూ అవన్నీ ముడిపడి ఉన్నాయి అని చెప్పి కొన్ని ఆర్గనైజేషన్స్, కొందరు వ్యక్తులు ప్రపంచ బ్యాంకుకు మెయిల్స్ ద్వారా కంప్లైంట్ చేశారు. మరి ఇవన్నీ ప్రపంచ బ్యాంక్ పట్టించుకుంటుందో లేదో తెలియదు. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, అమరావతి అనేది పూర్తిగా ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లోనే రూపుదిద్దుకోబోతున్నటువంటి ప్రాజెక్టు. మరి ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లోనే అలా రూపుదిద్దుకుంటూ వెళ్ళడం అది మంచిది కాదా అన్న దాని చుట్టూ చర్చ జరగాలి. బట్ జనానికి ఎవరికి అంత అవసరం లేదు. జనానికి ఏం అవసరం లే, ఏదో తాత్కాలికంగా కులాల చుట్టూ, మతాల చుట్టూ, పార్టీల చుట్టూ వాళ్ళు తిట్టుకొని దీని చుట్టూ కొట్టుకుపోతూ ఉంటే సంపద దోచుకుపోయే వాళ్ళు, సంపద పోగేసుకునే వాళ్ళు యాక్టివ్గా పని చేసుకుంటూ పోతారు. అదిగో ముందర ఇట్లా కొందరు గొర్రెలను అడ్డపెట్టుకొని రాజకీయాలు చేసుకుంటూ ముందుకెళ్తారు. అనుభవించండి.